హాయ్ గైస్, ధర్మేంద్ర ప్రధాన్ ఫైనలీ రిజైనెడ్ యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ కంట్రీ. ఆల్సో నరేంద్ర మోడీ గారు కూడా సోనం వాంగ్చుక్ త్వరగా కోలుకోవాలని అయితే ట్విట్టర్ వేదికగా అయితే ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీకి చెందిన నాయకులంతా కూడా సోనం వాంగ్చుక్ దగ్గరికి వెళ్ళేసి ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు విద్యార్థులకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దేశద్రోహులే, ఉగ్రవాదులే, పాకిస్తానీయులే, యాంటీ నేషనల్స్ అని మోరిగిన ప్రతి కుక్క ఇప్పుడు మీరంతా కూడా చైనా ఏజెంట్ అని చెప్పిన సోనం వాంగ్చుక్ ని కలిసిన ఈ బీజేపీ నాయకులని, అదేవిధంగా ఏకంగా నరేంద్ర మోడీ గారిని కూడా మీరు యాంటీ నేషనల్ అని మాట్లాడగలరా? మంది అసలు మామూలుగా మొరగలేదు. చైనా పాకిస్తాన్ కుట్రలో భాగంగానే ఈ ఢిల్లీలో జరుగుతున్న నిరసన అంట. సో వీళ్ళకి లక్షల కోట్ల ఫండ్ వస్తుందంట. సో ఆ లక్షల కోట్ల ఫండ్ గురించి ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందో ఒక్కసారి కళ్ళు బాగా పెద్దవి చేసుకొని వినండి. ही ऑल्सो मधु, आपने कहा, बात आपने उठाई कि फॉरेन फंडिंग वगैरह की बात जो आपने कही, जो प्रदर्शन चल रहा है, तो मैं ये कहना चाहूँगा कि मेरे पास इस मसले पर किसी प्रकार का कोई इन्फॉर्मेशन आपसे साझा करने के लिए नहीं है. సో చూశారు కదా, ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిరసన వెనకాల పాకిస్తాన్ ఫండింగ్ లేదు, చైనా ఏజెంట్ల హస్తము లేదని ప్రకటించింది. ఈ విధంగా ప్రచారం చేసిన ఈ అంధభక్తులు బత్తాయిల మాటలు నమ్మకండి అని ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. పాపం ఇప్పుడు బత్తాయిల అంధభక్తుల పరిస్థితి ఏందో, వాళ్ళ మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు పాపం వాళ్ళు. ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు ఎవరికైనా పెట్టుకోవచ్చు, కానీ భారతదేశపు యువతతో పెట్టుకుంటే మాత్రం వాళ్ళకి తిక్క రేగితే మాత్రం కుంభస్థలాలు కదిలిపోయేలా కొడతారు వాళ్ళు. మామూలుగా ఉండదు వాళ్ళ దెబ్బ. సో బిగ్ సెల్యూట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ supported and participated in the student protest. Congratulations to all of you. So guys, ఎవరైతే విద్యార్థులకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా యాంటీ నేషనల్ అని మొరిగిన కుక్కలందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అయ్యో, అద్భుతించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఏంటో మాకు తెలీదు.